ఫ్రెండ్స్ మనలో చాలామందికి పాన్ కార్డ్ అనేది ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలీదనమాట. ఈరోజు మనం పాన్ కార్డ్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో నేను చూపిస్తాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లారిటీగా అయితే తెలుసుద్ది. వీడియోని చివరి వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్ ముందుగా మీరు క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇన్‌కమ్ టాక్స్ అని టైప్ చేయంగానే మనకు ఫస్ట్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ మనకు చాలా ఆప్షన్‌లు అయితే వస్తాయన్నమాట. ఇన్‌స్టంట్ ఈ-పాన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపించద్ది. దాన్ని నొక్కంగానే మనకి 2 ఆప్షన్స్ అయితే వస్తాయన్నమాట. మనం కొత్తగా పాన్ కార్డ్ అప్లై చేసుకోవటానికి, అలాగే ఉన్నది మనం డౌన్‌లోడ్ చేసుకోవటానికనమాట. సెకండ్ ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ మీరు ఆధార్ నంబర్ అయితే ఖచ్చితంగా ఎంటర్ చేయాల్సి అయితే ఉంటదనమాట. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఆధార్ నంబర్‌కి ఏ ఫోన్ నంబర్ అనేది లింక్ అయ్యి ఉందో, ఆ నంబర్‌కి ఖచ్చితంగా ఓటీపీ అనేది ఒకటొస్తది. ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేయాల్సి అయితే ఉంటదనమాట. ఓటీపీ వెరిఫై అయిపోయిన తర్వాతలో ఆటోమేటిక్‌గా మన పాన్ కార్డ్ అనేది జనరేట్ అయిపోయి, మనకి డౌన్‌లోడ్ అయితే అయిపోద్ది. మీరు వీడియో చూస్తూ చేశారంటే మీకు క్లారిటీగా అయితే పాన్ కార్డ్ అనేది డౌన్‌లోడ్ అయితే అవ్వటం అయితే జరుగుద్దనమాట. ఫ్రెండ్స్ చాలా గుర్తుపెట్టుకోండి. చాలా సింపుల్‌గా మనమైతే ఇదైతే చేసుకోవచ్చు. మీరు ఓటీపీ కొట్టంగానే ఆటోమేటిక్‌గా మనకి పాన్ కార్డ్ అనేది జనరేట్ అయిపోద్ది. ఈ పాన్ కార్డ్‌ని మనం చూసుకోవచ్చు. అలాగే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే పాన్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకునేటప్పుడు మనకి ఖచ్చితంగా పాస్‌వర్డ్ అనేది అడుగుద్దనమాట. ఆ పాస్‌వర్డ్ ఏంటి అంటే మన ఆధార్ నంబర్‌లో ఎలాగా మనకి డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉందో, ఆ డేట్ ఆఫ్ బర్త్ కొడితేనే మనకి అది డౌన్‌లోడ్ అయ్యి రావటం అయితే జరుగుద్ది. ఫ్రెండ్స్ వీడియో గనక నచ్చితే ఖచ్చితంగా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే జేసుకోండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానెల్‌ని ఫాలో అవుతా ఉండండి. చాలా సింపుల్‌గా అయితే ఉంటది పాన్ కార్డ్ డౌన్‌లోడ్ అనేది. మీరు డేట్ ఆఫ్ బర్త్ కొడితే మీకు ఫుల్‌గా డీటెయిల్‌గా అయితే అక్కడ రావటం అయితే జరుగుద్దనమాట.